చెన్నై కొడుంగియూరు సీతారాం నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేళ తాళాల నడుమ జరిగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. వేద మంత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణం జరగగా తెలుగు మహిళలు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలే స్వయంగా వంటలు చేసి భక్తులకు అన్నదానం చేయడం విశేషం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు కె శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పాతూరి లక్ష్మణరావు, ట్రెజరర్ డి పిచ్చేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఏ దుర్గాప్రసాద్, సిఎస్ జయకుమార్, సంయుక్త కార్యదర్శులు బి శ్రీధర్, పి బాలాజీ మరియు కమిటీ సభ్యులు సమన్వయం చేశారు. వడపప్పు, పానకం, మజ్జిగతో పాటు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులంతా శ్రీరామనామ స్మరణలో మునిగిపోయారు. భక్తి, సాంప్రదాయం, ఆనందం కలిసిన ఈ వేడుక చెన్నైలో తెలుగు సంస్కృతికి చిరస్మరణీయంగా నిలిచింది. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. స్లోగా నడవండి, ఏం అర్జెంట్ फल सिद्ध्यर्थम सकल दोषताः निवारणार्थम आचंद्रार्थम वंशादि अभिवृद्ध्यर्थम असंचल सिद्ध्यर्थम ज्ञान वैराग्य सिद्ध्यर्थम दृष्टि बाधादि समस्त बाधा निवारणार्थम मन संतुष्टहर सिद्ध्यर्थम मन क्लेश निवारणार्थम केशादीनां पाद पर्यन्तं पादादीनां केश पर्यन्तं वाद पित्त जनित श्लेष्म नानाविध रोगदाः निवारणार्थं सिद्ध्यर्थं मम ग्रहेषु षोडश महालक्ष्मी निरंतर निवास सिद्ध्यर्थं उद्योग द्वारे राजद्वारे सर्व आनुकूल्यता सिद्ध्यर्थं षोडश महालक्ष्मी निरंतर निवास सिद्ध्यर्थं कुलदैवतां इष्टदैवतां ग्रामदैवतां परिपूर्ण अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थं विद्यार्थीनां सकल विद्या अपारंग तत्फल सिद्ध्यर्थं मेधा विलास प्राप्यर्थं प्रथम श्रेणी प्राप्यर्थं कन्यकानां उचित काले विवाह प्राप्यर्थं नूतन दंपतीनां सुपुत्र सत्संतान जीवतो प्राप्यर्थं वृद्ध दंपतीनां हरिहर क्षेत्र पुण्य नदी स्नान प्राप्त फल सिद्ध्यर्थं जन्म अनुजन्म त्रिजन्म सप्तजन्मान्तरेषु जातक रीत्याः गोचार रीत्याः आदित्यादि. నమస్కారం. సీతారాం నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న 29వ సంవత్సర శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము అతి ఘనంగా జరపబడుతున్నది. అదేవిధంగా ఈ సీతారామనవమి ప్రతి ఏటా మా బంధుమిత్రులు భక్తుల సహకారంతో అతి అద్భుతంగా జరపడం మా ఆనవాయితీ. ఇక్కడికి విచ్చేసిన భక్తులకి
మా బంధుమిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పత్రికా విలేకరులకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ శ్రీరామనవమి ఇలాగే ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడానికి మీ అందరి సహకారం కావాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సెలవు. విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శ్రీ సీతారామ నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల నవమి జరుపుకుంటూ ఆనవాయితీగా వచ్చుతున్నది. ఈ సందర్భంలో మీ అందరికీ నా కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. చెన్నై నగరంలో సొంత భవనము కలిగి ప్రతి సంవత్సరము చాలా గొప్పగా వేడుక జరుపుకుంటున్నటువంటి సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం నమస్కారం. ఈ శ్రీరామనవమి జనరల్ గా గుళ్ళల్లో బాగా చేస్తా ఉంటారు, కానీ గుళ్ళో చేసిన మాదిరి ఇక్కడ అసోసియేషన్ లో కూడా బాగా చేస్తున్నారంటే ఇది గొప్ప విషయం. ఇది ఇప్పుడు కాదు, 29 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరిపిస్తా ఉంటారు. తెలుగు ఫ్యామిలీల కన్నా అరవాళ్ళు ఎక్కువ వస్తా ఉంటారు భోజనానికి కానీ దేవుణ్ణి చూచేదానికి. కాబట్టి చాలా గొప్ప విషయం ఇది. ఒక అసోసియేషన్ లో చేసేది మాత్రం గొప్ప విషయం అనుకుంటున్నాను నేను. గుళ్ళలో జరిగే విధంగానే అంత గ్రాండ్ గా చేస్తా ఉంటారు. కాబట్టి అసోసియేషన్ మెంబర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ ఇంతటితో విరమిస్తా ఉంటాను. నా పేరు విక్రమ్ ప్రసాద్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈ చెన్నైలో మామూలుగా ఆంధ్ర రాష్ట్రంలో శ్రీరామనవమి బాగా ఘనంగా జరుపుతారు. చెన్నైలో శ్రీరామనవమి మన అసోసియేషన్లో ఇంత ఘనంగా జరిపేది అనేది ప్రతి సంవత్సరం చేసి అందరూ బాగుండాలి, లోకం బాగుండాలి, ప్రతి మనిషికి అభివృద్ధి జరగాలని చెప్పి అందరూ కలిసికట్టుగా చెన్నైలో జరుపుకునేది చాలా విశేషము. సో ఇది వచ్చి మన ఆంధ్రులకు ఒక గర్వకారణం. థ్యాంక్స్. సీతారామ నగర్ తెలుగు ప్రజా సంక్షేమ అసోసియేషన్ ఇక్కడ గత 28 సంవత్సరాలుగా మేము శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. మా ముందు తరాల వాళ్ళ నుంచి అందరూ వచ్చి ఇక్కడ శ్రీరామనవమి ఘనంగా జరుపుతున్నాం. ఇప్పుడు మేము ఈ శ్రీరామనవమి ప్రత్యేకత అంటే ఇక్కడున్న మా తెలుగు వాళ్ళ కుటుంబాలు మాత్రమే అందరం కలిసి భోజనం అంతా తయారు చేసి స్వహస్తాలతో అందరికి పెడతాము. 1500 మందికి అన్నదానం డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఈ శ్రీరామనవమి వచ్చి శ్రీరాముడు ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయని అందరూ చెప్తున్నారు. వాళ్ళందరి ప్రగాఢ నమ్మకం వలన తమిళియన్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళ శ్రీరామనవమిని వేడుకగా చూసి వాళ్ళ కోరికలన్నీ చెప్పుకొని అక్కడ పిల్లలు లేని వాళ్ళకి వచ్చి తరమరాల బియ్యం పోస్తే ఆ తరమరాల బియ్యం పట్టుకోవడం వల్ల వాళ్ళ సంతాన భాగ్యం కలుగుతుందని వాళ్ళందరి ప్రగాఢ నమ్మకము. ఇది తెలుగు వాళ్ళ మా నమ్మకమే కాదు, తమిళియన్స్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరి నమ్మకంతో ఇంతమంది మా అసోసియేషన్ కి వచ్చి ఈ శ్రీరామనవమిని సెలబ్రేషన్ చేస్తున్నారు. మా అందరూ ఐక్యమత్యమే ఈ బలము. ఈ అసోసియేషన్ వచ్చి తెలుగు అసోసియేషన్ వచ్చి వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక ప్రెసిడెంట్ గారు గాని వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక తరతరాలుగా వాళ్ళు డెవలప్ చేసుకుంటా వచ్చి ఇంతవరకు ఓన్ బిల్డింగ్ నుంచి ఇంతవరకు పెద్ద ఘనంగా సెలబ్రేషన్ చేశారు. 200తో స్టార్ట్ అయిన అన్నదాన కార్యక్రమం ఈ రోజు 1500 వరకు వెళ్ళింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.